జిల్లాలో ఎలాంటి విత్తనాలు కొరత లేదని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో విత్తనాల లభ్యత, వానాకాలం సాగుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈసారి ముందుగానే రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించనున్నాయని, ముందుగానే వర్షాకాలం వచ్చే అవకాశం ఉందని, రైతులు సాగుకు సమాయుక్తం అవుతున్న దృష్ట్యా విత్తనాల కొరత లేదని, సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో వచ్చే వానాకాలం ఈ సంవత్సరం 1,05,000 ఎకరాల్లో వరి, 1,28,000 ఎకరాల్లో పత్తి, 30,000 ఎకరాల్లో మొక్కజొన్న, 15,000 ఎకరాల్లో మిరప పంట వేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అంచనా ప్రకారం జిల్లాలో విత్తనాలకు ఎలాంటి కొరత లేదని, ఎవరైనా కావాలని కృత్రిమ విత్తనాలు కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మార్నింగ్ ఆల్ ఆఫీసర్స్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఏరియా అగ్రికల్చర్, అలానే ఏసీబీతో పాటు ఒక ఆఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అండ్ గత వారం నుంచి ఏవైతే జాయింట్ ఇన్స్పెక్షన్స్ స్టాఫ్ అందరూ చేస్తున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్, వాళ్ళ ఫైండింగ్స్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళకి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాము. దాని తర్వాత ఈరోజు ఆల్ డీలర్స్, ఫర్టిలైజర్ షాప్ ఓనర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా జరిగింది. ఆ మీటింగ్ లో వాళ్ళకి ఒకటి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేశాము. రిగార్డింగ్ రూల్ పొజిషన్ ఏమి, మన లాస్ ప్రకారం వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమి ఉంటాయి, రిజిస్టర్స్ ఏమి ఉంటాయి, అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ ఏమి అని చెప్పి వాళ్ళకి బ్రీఫ్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు తప్పులు ఏదైతే చేస్తారో దాని గురించి కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈసారి మనకి వరంగల్ జిల్లాలో ఎకరేజ్ చూసుకుంటే దీస్ ఆర్ ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ బేస్డ్ ఆన్ ప్లానింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. అండ్ లాస్ట్ ఇయర్ డేటాపై కంపేర్ చేసుకుంటే మనకి ఈసారి డెఫినెట్గా రైస్ అరౌండ్ 1,30,000 acres ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ కాటన్ ఒక 1,28,000 acres, అండ్ చిల్లీ ఒక 15,000, మేజ్ వచ్చేసి 30,000 acres ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దీని ప్రకారమే మనకి సీడ్ అవైలబిలిటీ అనేది కూడా మనం క్యాల్కులేట్ చేసుకొని ప్రతి డీలర్ దగ్గర కూడా సీడ్స్ సఫిషియెంట్గా అవైలబుల్ ఉండేలాగా మేము చూసుకుంటాము. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి కాటన్ సీడ్ ఇప్పుడు ఎక్కువగా సేల్ అవుతుంది కాబట్టి కాటన్ సీడ్ అవైలబిలిటీ మనము రివ్యూ చేసుకోవడం జరిగింది. మనకి రిక్వైర్మెంట్ 3,50,000 ప్యాకెట్స్ ఉంటే ఆల్రెడీ 5,75,000 ప్యాకెట్స్ మనం వేరియస్ షాప్స్లో ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు 1,50,000 ప్యాకెట్స్ సేల్ కూడా అయినాయి. అండ్ ఫార్మర్కి ఎలాంటి వెరైటీ కావాలో ఆ వెరైటీస్ కూడా స్పెసిఫిక్గా ఫోకస్ చేసి డెఫినెట్గా ఆ స్టాక్ ఉండేలాగా చూస్తున్నాము. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎక్కడైతే కొంచెం రూమర్స్ క్రియేట్ అవుతాయో ఈ పర్టికులర్ వెరైటీ వేస్తేనే ఈల్డ్ వస్తుంది, లేదు అంటే ఈ వెరైటీకి ఎక్కువ ఈల్డ్ వస్తుంది అని అన్నెసెసరీ రూమర్స్ ఏవైతే క్రియేట్ అవుతున్నాయో అట్లాంటి వాటి గురించి అవేర్నెస్ ద్వారా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా కూడా ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. దట్ ఈల్డ్ అనేది ఆ క్రాప్ మేనేజ్మెంట్లో ఉంటుంది, ఫార్మర్ చేసే ప్రాక్టీసెస్లో ఉంటుంది, కానీ సీడ్ వెరైటీ అనేది కాదు. ఏదైతే లైసెన్స్డ్ సీడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మంచి వెరైటీని, అవన్నీ కూడా మన షాప్ డీలర్స్తో పాటు ఏరియోస్ కూడా ఎక్కువ అవగాహన క్రియేట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి రిక్వైర్మెంట్ ఎంతైతే సీడ్ రిక్వైర్మెంట్ ఉందో దానికంటే ఎక్కువనే ఆల్రెడీ పొజిషన్ చేసుకున్నాము. కాబట్టి ఎవరు కూడా ఫార్మర్స్ భయపడాల్సిన అవసరం లేదు, అండ్ వాళ్ళకి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనేది తెలియజేస్తున్నాము. దాంతోపాటు మనకి గ్రీన్ మెమోలో ఏదైతే ఉందో ఆ సీడ్స్ కూడా మనకి 4,000 క్వింటాల్స్ రిక్వైర్మెంట్ ఉంది. 4,000 మనకి యాజ్ ఆఫ్ నౌ 2,600 క్వింటాల్స్ డిస్ట్రిక్ట్లో పొజిషన్ అయింది. దాంట్లో 1,800 క్వింటాల్స్ ఆల్రెడీ సేల్ అయ్యింది. ఇదంతా కూడా రెగ్యులర్గా ఆన్లైన్ కూడా అప్డేట్ చేసుకున్నాము. అండ్ గ్రీన్ ఇంతటితో వార్తలు సమాప్తం. మరి